ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఈ కేసులో అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ సిద్ధమవుతోంది. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఇప్పటికే ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై ఎక్కడా మెన్షన్ చేయలేదు. లిక్కర్ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల రోల్పై అడిషనల్ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించనుంది. రేపటితో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుకు 90 రోజులు పూర్తి కానుంది. లిక్కర్ ముడుపుల వసూళ్లు, రూటింగ్ వ్యవహారం అడిషనల్ ఛార్జ్ షీట్ లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రను ప్రస్తావించే అవకాశం ఉంది. అడిషనల్ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల శంషాబాద్ కాజారంలో 11 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు నోట్ల కట్టల వీడియో వెలుగులోకి వచ్చింది. లిక్కర్ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. 48 మంది నిందితులు ఉన్నారు. నెలాఖరుకు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసే యోచనలో సిట్ ఉంది. అది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఇస్తారు. కాంతి, అడిషనల్ ఛార్జ్ షీట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అండి. దీంట్లో ఏ అంశాలను పొందుపరచబోతున్నారు? సుధా, లిక్కర్ స్కామ్ కేసులో ఏవైతే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఒక 300 పేజీలతోటి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ని సిట్ అధికారులు దాఖలు చేసి ఫైల్ చేయడం జరిగింది. అయితే ఆ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో కొంతమంది పేర్లు, ఎవరినైతే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసిన నేపథ్యంలో అందులో అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డి పేరు కావచ్చు, ఆ తర్వాత అరెస్ట్ చేసినటువంటి వెంకటేష్ నాయుడు, వీళ్ళందరి పేర్లు కూడా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో పొందుపరచలేదు. దాంతో పాటుగా రేపటితోటి ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించి 90 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో వీరిద్దరి పాత్ర పైన కూడా ఎక్కడా కూడా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ తో పాటుగా ఏదైతే అడిషనల్ ఛార్జ్ షీట్ ని ఫైల్ చేసేందుకు సిట్ అధికారులు అయితే సిద్ధమవుతూ ఉన్నారు. ఒకవైపు లిక్కర్ కి సంబంధించిన దాంట్లో ఎవరి దగ్గర నుంచి ముడుపులు వసూలు జరిగాయి, రూటింగ్ వ్యవహారంలో అడిషనల్ ఛార్జ్ షీట్ లో ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి పాత్ర పైన కూడా సిట్ అధికారులు వారి పైన ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో దాఖలు చేయలేదు. కాబట్టి అడిషనల్ ఛార్జ్ షీట్ లో ఆ విషయాలన్నీ కూడా ప్రస్తావించారనే అంశాలపైన కొంత ఏదైతే ఉన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఏ అంశాలు ప్రస్తావిస్తారు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో, ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇది జరిగింది కాబట్టి అతనికి కూడా పాత్ర ఉంది, అతనికి అనుసరణలోనే ఇవంతా జరిగాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇందులో ప్రధాన కీలక సూత్రధారులుగా ఉన్నారు. అటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళంతా కూడా కీలక పాత్ర పోషించడంతో పాటు విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కొంత కీలకంగా మారింది. దీంతో పాటు వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి నోట్ల కట్టల లెక్కింపుతో పాటుగా అతనితో ఉన్నటువంటి అతనికి పెద్ద వారితోటి ఉన్నటువంటి రాజకీయ నాయకులతోటి ఉన్నటువంటి సత్సంబంధాలతో ఉన్నటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా బయటికి రావడం, అలాగే కొన్ని కీలకమైనటువంటి అంశాలు 11 కోట్ల రూపాయల సీజ్ చేసిన అంశం కావచ్చు, వీటిలన్నింటినీ కూడా తీసుకుని ఇప్పటికే 12 మందిని అరెస్టు అయ్యి జైల్లో ఉండగా 48 మంది నిందితులుగా చేర్చింది. ఈ నేపథ్యంలో అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసే ఆలోచనలో సిట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అడిషనల్ ఛార్జ్ షీట్ లో కొంత కీలక పేర్లు ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. సుధా, గాంధీ, అయితే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించి మరి 90 రోజులు పూర్తి కాబోతుంది రేపటితో. మరి నెక్స్ట్ సిట్ అధికారులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా వీరికి 90 రోజులు పూర్తి అయ్యేలోపే అడిషనల్ ఛార్జ్ షీట్ ని దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే రేపటితో పూర్తవుతుంది కాబట్టి ఈ రోజు లేదా రేపు దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టే లోపే వీరు సిట్ అధికారులు అడిషనల్ ఛార్జ్ షీట్ ని జత చేసి వీరికి సంబంధించిన ప్రస్తావన ఏదైతే రూటింగ్ వ్యవహారంలో అలాగే ముడుపుల వసూళ్లకు సంబంధించి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్ర పైన సిట్ అధికారులకు ఎవరినైతే నిందితులను విచారించిన తర్వాత వచ్చినటువంటి సమాచారం మేరకు ఆ విచారించిన సమాచారాన్ని అంతా కూడా ఈ అడిషనల్ ఛార్జ్ షీట్ లో ఫైల్ చేసి వారిద్దరి పేర్లు కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. సుధా, రైట్ కాంతి, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.